హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు శివ టేస్టీ ఫుడ్స్. ఈరోజు పీతల కర్రీ ఎలా చేయాలో మీకు చెప్పబోతున్నాను. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. మరి అది ఎలా తయారు చేయాలనేది మీకు ఈరోజు చాలా సింపుల్ పద్ధతిలో చెప్పబోతున్నాను. ముందుగా మార్కెట్లో నేను చిన్న సైజు పీతలు అయితే మాత్రం 1 కేజీ తీసుకున్నాను. కేజీ 200 చెప్పారు, కానీ 150కి ఇచ్చారనమాట. ఓకే, బాగానే ఉన్నాయి. ఒక కేజీకి అయితే ఒక 7-8 పీతల వరకు వచ్చాయి అనమాట. వాటిని అయితే నేను అక్కడే వాళ్ళకి డబ్బులు ఇచ్చి క్లీన్ చేయించేసాను. తర్వాత మన ఇంటి దగ్గర కూడా కొంచెం వాటర్ సాల్ట్ వేసి అందులో బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను నేను. తర్వాత అందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. వేసుకొని కారం కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేశాను అనమాట. మిక్స్ చేసుకొని గెర్ర మనం ఒక 3 సార్లు తిప్పండి. మొత్తం సాల్ట్ అంతా కూడా, సాల్ట్ కారం అది ఉంది, మొత్తం అంతా వరకు పడతాయి. ఇంకా పూర్తిగా పట్టకపోతే మాత్రం మనం చేయి పెట్టి కొంచెం జాగ్రత్తగానే కలపాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనం వంట చేయడానికి ముందుగానే ఒక అరగంటకు ముందు మనం ఇలా చేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మొత్తం అంతా కూడా బాగా కలుస్తుంది అనమాట. సో చూసారు కదండి ఎలాగుందో. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి బాగా హీట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను నేను. వేసుకున్న తర్వాత మరిగాక నేనైతే ఒక 3 ఉల్లిపాయలు సన్నగా తరుగులా చేసి అవి వేసుకున్నాను. బాగా డీప్ ఫ్రై కాదండి, లైట్గా ఫ్రై అయినాక అందులో ఒక 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. అది కూడా బాగా కలుపుకోండి, కొంచెం దోరగా కలుపుకున్న తర్వాత మీకు ఒక 2 టమాటాలు వేసుకుంటున్నాను నేను. పెద్ద సైజు టమాటాలు 2 బాగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అవి కూడా వేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత నేను అప్పుడే ఫ్రెష్గా ఆడించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అది కూడా నేను మిక్సీ ఆడించి అది వేసుకున్నాను నేను. 1 టేబుల్ స్పూన్ అయితే యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత అందులోని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేసుకున్న తర్వాత అందులోని 1 టీ స్పూన్ పసుపు కూడా యూజ్ చేస్తున్నాను నేను. తర్వాత అందులోని 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి. వేసుకుని అదంతా కూడా బాగా పట్టించేసి బాగా కూడా మిక్స్ చేయండి. అది మిక్స్ అవ్వాలి బాగానే, లేదంటే అక్కడక్కడ గడ్డలు కట్టేస్తుంటాయి కాబట్టి సో బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులో నేను 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసుకుని అదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా చేసుకోండి. అలా ఒక 2 మినిట్స్ సరిపోతుంది. తర్వాత పక్కన పెట్టుకున్నాం కదా మనం ఆ పీతలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను నేను. చూడండి, పీతలు మాత్రం మనం క్లీన్ చేసుకున్నప్పుడు చాలా బాగా చేసుకోవాలి, లేదంటే నీచు స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇందులో 2 గ్లాసులు వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను. వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకేలాగా మనం మూత పెట్టేసుకోవాలి. ఒక 10 నిమిషాలు తర్వాత ఓపెన్ చేయండి. చూసారా, వాటర్ అది కొంచెం ఇంకాలన్నమాట. వాటర్ దగ్గరికి ఒకసారి టేస్ట్ కూడా చూడండి, సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే మాత్రం కొంచెం వేసుకోండి సాల్ట్. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రం చేసుకోండి, లేదంటే అడుగంటికి పద్ది. దీనికైతే నేను వుడ్ గరిటె వాడుతున్నాను కానీ సరే మిక్స్ చేయడం అవ్వట్లేదు. మీ దగ్గర స్టీల్ గరిటె ఉంటే దాంతోనైతే బాగా ఈజీగా మీరు కలుపుకోవడానికి అవుతుంది అనమాట. సో అది యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలాగే ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత చూసారు కదండి, మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి దగ్గరికి వచ్చేసింది. మనకు ఆల్మోస్ట్ ఇంకా వంట కూడా రెడీ అయిపోయినట్టే చాలా ఈజీగా. దానిపైన నేనైతే కొత్తిమీర పైన అలా జల్లేసుకొని కొంచెం అటు ఇటు మిక్స్ చేసేస్తున్నాను నేను లైట్గా. కొత్తిమీర వేస్తేనే ఆ ఫ్లేవర్ బాగుంటుంది, ఇంకొంచెం టేస్ట్ కూడా వస్తుంది అనమాట. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోయింది వంట. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన పని కూడా లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. చూసారు కదండి, చాలా ఈజీగా ఇలా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట. అందరికీ నచ్చుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మళ్ళీ చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళైతే. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లోని. చూసారు కదండి, ఇంకా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా మన వంట మాత్రం. చూడండి ఎంత బాగుందో, పీతలు చూస్తే ఆడిపోతుంది గోల్డెన్ కలర్లో. సో టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో మన వీడియో నచ్చినట్టయితే ఒకసారి లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి అందరికీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇట్ మీ శివ.